జీహెచ్ఎంసీ డీలిమిటేషన్కు సంబంధించి తుది నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది. డివిజన్ల సంఖ్యను 300కు పెంచుతూ నోటిఫికేషన్ జారీ అయింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రస్తుతం ఉన్న 6 జోన్లకు 12కి 30 సర్కిళ్లను 60కి పెంచుతున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో కొత్త జోన్లుగా ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ ఏర్పడ్డాయి. సర్కిల్ కార్యాలయాల్లో కొత్త జోన్ కార్యాలయాలు, వార్డు కార్యాలయాల్లో నూతన సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్ బృహత్ నగరం డివిజన్ల పునర్విభజన గురువారం అధికారికంగా పూర్తయింది. డివిజన్ల హద్దులు, పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ గురువారం తుది నోటిఫికేషన్ ఇచ్చారు. దాంతోపాటు జోన్లు, సర్కిళ్ల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తి చేస్తూ 12 జోన్లు, 60 సర్కిళ్లు, వాటి పరిధిలోని డివిజన్ల పేర్లతో రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దాంతో జీహెచ్ఎంసీకి సంబంధించిన డివిజన్ల పునర్విభజన, పరిపాలనా సౌలభ్యం కోసం నూతన జోన్లు, సర్కిళ్ల ఏర్పాటు ప్రక్రియ అధికారికంగా పూర్తయినట్లయింది. డివిజన్ల పునర్విభజనపై సుమారు 2 వారాల పాటు జీహెచ్ఎంసీ అభ్యంతరాలు స్వీకరించింది. వాటిని పరిశీలించి పలు డివిజన్ల హద్దులు, పేర్లను సవరించింది. పేరు మారిన డివిజన్లు 30 కాగా హద్దులు మారినవి 104గా నిర్ణయించింది. పాత జీహెచ్ఎంసీ పరిధిలో ఎల్బీనగర్, చార్మినార్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, కూకట్పల్లి, సికింద్రాబాద్ పేర్లతో 6 జోన్లు ఉండగా వాటి పరిధిలో 5 నుంచి 6 సర్కిళ్లు ఉండేవి. జీహెచ్ఎంసీలో శివారు ప్రాంతాల విలీనం వల్ల 650 చదరపు కిలోమీటర్ల పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్ 2053 చదరపు కిలోమీటర్లకు పెరగడంతో మొత్తం నగరాన్ని 300 డివిజన్లుగా విభజించి జోన్లు, సర్కిళ్ల స్వరూపాన్ని కూడా అధికారులు మార్చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్తగా మల్కాజ్గిరి, ఉప్పల్, శంషాబాద్, రాజేంద్రనగర్, గోల్కొండ, కుత్బుల్లాపూర్ జోన్లను ఏర్పాటు చేశారు. కొన్ని పాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పేర్లను మార్చి ఆయా స్థానిక సంస్థల పరిధిలో ఏర్పాటైన డివిజన్లను కొత్త సర్కిళ్లుగా ఏర్పాటు చేశారు. కొత్త జోన్లలో కనిష్టంగా 4 సర్కిళ్లు, గరిష్టంగా 7 సర్కిళ్లు ఉన్నాయి. డివిజన్ల పునర్విభజన, జోన్లు, సర్కిళ్ల పునర్వ్యవస్థీకరణను ఎంత వేగంగా పూర్తి చేశారో అంతే వేగంగా కొత్త జోన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల్ని జోనల్ కమిషనర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జోనల్ కమిషనర్లు వెంటనే బాధ్యతలు తీసుకుంటారని, పరిపాలన స్తంభించకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కమిషనర్ ఆర్వి కర్ణన్ ఈనాడు, ఈటీవీతో తెలిపారు. ప్రస్తుత జీహెచ్ఎంసీ పరిధిలో పూర్తిగా, స్వల్పంగా భాగమైన జిల్లాలు 5 కాగా మండలాలు 47, గ్రామాలు 311, పార్లమెంటు స్థానాలు 6, అసెంబ్లీ స్థానాలు 28గా నిర్ణయించారు. జోన్ల వారీగా సర్కిళ్లు మల్కాజ్గిరి పరిధిలోకి కీసర, అల్వాల్, బోయినపల్లి, మౌలాలి, మల్కాజ్గిరి చేర్చారు. ఉప్పల్ జోన్లోకి ఘట్కేసర్, కాప్రా, నాచారం, ఉప్పల్, బోడుప్పల్ ఉన్నాయి. ఎల్బీనగర్ జోన్లో నాగోల్, సరూర్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్ ఉన్నాయి. శంషాబాద్ జోన్లోకి ఆదిపట్ల, బడంగ్పేట్, జల్పల్లి, శంషాబాద్ చేర్చారు. రాజేంద్రనగర్ జోన్ పరిధిలో అత్తాపూర్, బహదూర్పూర్, ఫలక్నుమా, చాంద్రాయణగుట్ట, జంగంమెట్, రాజేంద్రనగర్ ఉన్నాయి. చార్మినార్ జోన్ పరిధిలో వచ్చేవి సంతోష్ నగర్, యాకుత్పుర, మలక్పేట్, చార్మినార్, ముసారాంబాగ్ ఉన్నాయి. గోల్కొండ పరిధిలోకి గోషామహల్, కార్వాన్, గోల్కొండ, మెహదీపట్నం, మాసప్టాంగ్ చేర్చారు. ఖైరతాబాద్ జోన్ పరిధిలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బోరబండ, యూసుఫ్గూడ, అమీర్పేట్ ఉన్నాయి. సికింద్రాబాద్ జోన్లో కవాడిగూడ, ముషీరాబాద్, అంబర్పేట్, తార్నాక, మెట్టుగూడ ఉన్నాయి. శేరిలింగంపల్లి జోన్లో నార్సింగి, పటాన్చెరు, అమీన్పూర్, మియాపూర్, శేరిలింగంపల్లి చేర్చారు. కూకట్పల్లిలో మాదాపూర్, ఆల్విన్ కాలనీ, కూకట్పల్లి, మూసాపేట్ ఉన్నాయి. కుత్బుల్లాపూర్ పరిధిలో చింతల్, జీడిమెట్ల, కొంపల్లి, గాజుల రామారం, నిజాంపేట్, దుండిగల్, మేడ్చల్ సర్కిళ్లుగా చేరుస్తూ అధికారిక ప్రకటనలో వివరాలు వెల్లడించారు.